నమస్తే. భూక్రయ విక్రయాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేది. అయితే కూటమి సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయంతో రాబడి బాగా తగ్గిపోయినట్టు సమాచారం. ఈ విషయాన్ని రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు తెలిపారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు తగలబడినప్పటి నుంచి ఆదాయం తగ్గింది. అప్పటి నుంచి కొన్ని రకాల భూముల రిజిస్ట్రేషన్లను నిలపాలి అని కూటమి సర్కారు ఆదేశాలు ఇచ్చింది. డీకేటీ, ఇనాం తదితర రకాల భూముల రిజిస్ట్రేషన్లు చేయొద్దు అని వాటిని ఫ్రీ హోల్డ్లో పెట్టారు. 3 నెలలలో సమస్యను పరిష్కరించి తిరిగి నిజమైన భూ హక్కుదారులకు ఇబ్బంది లేకుండా చేస్తాము అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం కావడంపై విచారణ ఏమైందో, ఎంతవరకు వచ్చిందో అంతు చిక్కని పరిస్థితి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములన్నీ రాయించుకున్నారనే ఆరోపణలు, ప్రచారాన్ని కూటమి నేతలు పెద్ద ఎత్తున చేశారు. వాళ్లకు సంబంధించిన వాళ్లే ఆధారాలు లేకుండా భూ రికార్డుల్ని కాల్చేశారు అనే ఆరోపణ. ఈ ఆరోపణల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కొట్టిపారేశారు. రెవెన్యూ రికార్డులన్నీ ఆన్లైన్ అయ్యాయని, అలాంటప్పుడు రికార్డుల్ని కాల్చేయడం వల్ల ఆధారాల్ని లేకుండా ఎలా చేయగలము అని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మదనపల్లె ఘటనపై సిఐడి విచారణకు ఆదేశించింది. అయితే ప్రభుత్వం చెప్పినట్లు రిజిస్ట్రేషన్ల నిలుపుదల పొడిగించడంతో ఆ ప్రభావం ప్రభుత్వ ఆదాయంపై పడినట్లు రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులు వాపోతున్నారు. డిసెంబర్ 10వ తేదీన ఫ్రీ హోల్డ్ ఎత్తివేస్తాము అని అధికారులు చెప్పిన గడువు కూడా రెండోసారి ముగిసింది. ఇప్పుడు కొత్తగా ముచ్చటగా మూడోసారి వచ్చే ఏడాది జనవరి 2వ వారంలో రిజిస్ట్రేషన్లపై నిషేధం ఎత్తివేస్తాము అని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నిజమైన భూ హక్కుదారులు ఇబ్బంది పడుతున్నారు. డీకేటీ భూములను మినహాయిస్తే మిగిలిన వాటి విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు ప్రజలకు ఇబ్బందులు తప్పవు.